హాయ్ వ్యూవర్స్, అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. సో ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక ఓటీటీ మూవీ వచ్చింది. సో పురాణాల పాత్రల ఆధారంగా సినిమాను తెరకెక్కించడం అంటే తెలుగు తెరకు కొత్తేమీ కాదు. మారిన పరిస్థితులను రూపొందిస్తే ప్రేక్షకుల ముందుకు ఆదరిస్తారని బిబిసారా లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే కథ చెప్పే విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా చెప్పామన్న దాన్ని బట్టే విజయం అనేది ఉంటుంది. అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాము అనేది చూపించామనేది దానికి ఆధారపడి ఉంటుంది సక్సెస్ అనేది. యాక్షిని అనే చందమామ కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు తేజ మర్ని మంచి ప్రయత్నమే చేశారు. ఇక్కడ కథ 3 కోణాల్లో నడుస్తుంది. ఒకటి, బ్రహ్మచర్యం నిష్టగా పాటించే వ్యక్తిని అనుభవించి చంపడం ద్వారా తన శాపాన్ని విమోచన చేసుకోవాలనే యక్షిని మాయ. సో భూమి మీద ఉన్న యక్షిని ఎలాగైనా వశం చేసుకోవాలనుకునే మహాకాల్, తన కళ్ళ రాకుమారితో జీవితాన్ని గడపాలనే సగటు కుర్రాడు కృష్ణ. ఇలా 3 పాత్రలను కనెక్ట్ చేస్తూ సిరీస్ను నడిపాడు మన డైరెక్టర్. ప్రతి ఎపిసోడు ముందు పులకపూరి దాని చరిత్ర, యక్షిణులు ఎవరు, వారి గతం ఏమిటి, నాగలోకానికి యక్షలోకానికి మధ్యలో ఉన్న వైర్యం ఏమిటి, సో యక్షినికి భూమి మీదకు రావడానికి గల నేపథ్యాన్ని వివరిస్తూ సిరీస్ను తీర్చిదిద్దారు. యక్షిని పాత్ర, ఆమె శాపాన్ని పరిచయం చేస్తూ సన్నివేశాలను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా 3 ప్లాంట్లను సమాంతరంగా చూపిస్తూ వెళ్ళాడు. యక్షిని అందం చూసి ఆమెతో ప్రేమలో పడిన కృష్ణ చావకుండా ఎలా బయటపడతాడా అన్న ఉత్కంఠతో సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది డైరెక్టర్ది. యక్షినికి వశం చేసుకోవడానికి మహంకాల్ వేసే ప్లాన్లను కూడా ఆసక్తికరంగా చూపించారు. అయితే కొన్నిసార్లు మరీ లాజిక్కు దూరంగా నడిపిన సన్నివేశాలు తేలిపోయాయి. 3వ ఎపిసోడ్లో జ్వాలాముఖి పాత్రలను ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. సో దర్శకుడు థ్రిల్లింగ్గా సాగే సిరీస్లో మధ్యలో కృష్ణ కుటుంబం చేసే హంగామా సాగతీత వ్యవహారాల్లాగా అనిపిస్తుంది. ఒక సిరీస్ మోడ్లో సాగుతున్న సిరీస్ స్పీడ్ బ్రేకర్ వేసినట్లు అనిపిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ సాగుతున్న కొద్దీ పాత్రలు వంటి నేపథ్యాలు మరింత బలంగా చూపించాల్సింది పోయి పాత్రలు పలచబడిపోయాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ పాత్రల మధ్య సంఘర్షణ తగ్గిపోతూ వస్తుంది. ముఖ్యంగా చివరి 2 ఎపిసోడ్లను అనవసరంగా కామెడీని ఇరికించారు. ప్రధాన పాత్రలకు ఎమోషన్స్ జోడించి ప్రేక్షకులను కనెక్ట్ చేయాలని చూసినా అది అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పొచ్చు. చివరి ఎపిసోడ్లో విరూపాక్ష, అంజీ సినిమాలు గుర్తుకు వస్తాయి. సో యక్షినిగా మాయ పాత్రలో వేదిక అందంగా కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టింది. యక్షినికి వశం చేసుకునే మాంత్రికుడిగా మహంకాల్గా అజయ్ వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. జ్వాలాముఖిగా మంచు లక్ష్మి ట్విస్ట్ అనే పాత్ర సిరీస్లో ఆమె కీలకం. యక్షినికి ప్రేమించే యువకుడిగా రాహుల్ విజయ్ తన పాత్ర న్యాయం చేశాడని చెప్పొచ్చు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. విఎఫ్ఎక్స్ బడ్జెట్ పరిమితుల మేరకు బాగున్నాయి. దర్శకుడు తేజ మర్ని చందమామ కథను ఎంచుకొని నేటి తరానికి అనుగుణంగా తీర్చిదిద్దిన విధానం కొంతవరకు బాగుంది. తొలి ఎపిసోడ్స్లో యక్షిని నాగలోకంలో అంటూ బలంగా కథను ప్రారంభించిన తేజ క్లైమాక్స్ వచ్చేసరికి కథ పాత్రలో సంఘర్షణ తగ్గిపోయాయి. సో రిటర్న్ మూవీకి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి కథలను చూపించేటప్పుడు సో లాజిక్లు వెతకకుండా చూస్తే సిరీస్ పూర్తిగా ఆస్వాదించగలమన్నది మన వాస్తవం. అయినా కొన్ని సన్నివేశాలు మరీ లాజిక్ దూరంగా ఉన్నాయి. ఇవేంటో మీరు సిరీస్ చూస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. సో అసభ్య సన్నివేశాలు, సంభాషణలు లేకపోయినా అక్కడక్కడ నిడివి కూడా తక్కువనే ఉంది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 30-35 నిమిషాలు ఉండడం రిలీఫ్ అని. ఫ్యాంటసీ డ్రామాలో కూడిన కథలు ఇష్టపడే వారికి మాత్రం ఈ మన యక్షిని మూవీ మొత్తం నచ్చుద్ది. ఈ మూవీ సో డిస్నీ హాట్‌స్టార్ వేదికలో ఇందులో స్ట్రీమింగ్ అవుతుంది. యాక్చువల్గా ఈ కథ ఏంటంటే ఈ మూవీ యొక్క కథ ఏంటంటే మాయ ఒక యక్షిని శాపం కారణంగా భూమిపైకి ఉండాల్సి వస్తుంది. తమో రాజగుణంతో 100 మంది పురుషులను అనుభవించి వారిని హతమార్చిన తర్వాత ఆమెకు శాప విముక్తి కలుగుతుంది. 99 మందిని అలాగే హత్య చేస్తుంది. అయితే 100వ మంది వ్యక్తికి మాత్రం నిష్ఠ కలిగిన బ్రహ్మచారి ఉండాలన్నది షరతు. అలాంటి వ్యక్తి కోసం వెతుకుతున్న తరుణంలో కృష్ణ అనే పర్సన్ పరిచయం అవుతాడు. హైదరాబాద్లోని ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. మరోవైపు క్షుద్ర తత్రీయ విద్యలతో యక్షిని వశం చేసుకోవాలని ఎదురు చూస్తుంటాడు మహంకాల్.
మరి ఆ యక్షినితో పరిచయం అయిన తర్వాత కృష్ణ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, సో ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి, మహంకాళి ఎందుకు యక్షిని వశం చేసుకోవాలనుకుంటున్నాడు, సో ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాలి ఫ్రెండ్స్. సో మన డిస్నీ హాట్స్టార్ ప్లస్లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ, చూడండి యక్షిని మూవీ. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.